ఈరోజైతే నేను మామిడికాయ పెసరపప్పుని చేసేసుకుని టేస్ట్గా పుల్లగా తినేయాలనిపించింది అనమాట. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, మామిడికాయ సీజన్ కాబట్టి ఇలా నేను ఒక 200 గ్రామ్స్ పెసరపప్పుని తీసుకొని చక్కగా కొంచెం పలుకుగా ఉండేంతవరకు ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. అలా చూసారా కదా ఎంత పలుకుగా ఉందో, ఇంకా అలా ఆపేసేసుకోవాలి గ్యాస్. సో నేను మరొక పక్క ఏం చేశాను అంటే ఉల్లిపాయ ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, మామిడికాయ వేసుకొని అందులో నీళ్లు పోసుకొని ఇదొక గ్యాస్ మీద పెసరపప్పుని ఉడికించుకున్నాను, ఇంకొక గ్యాస్ మీద ఇలా ఉడికించేసుకున్నాను అనమాట. ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే ఇలా బాగుంటుంది అనమాట. సో మొత్తం ఇలా ఉడుకుతుంది చూసారా, మూత పెట్టేసి ఉడికించుకున్నాను కదా. చక్కగా మామిడికాయ అయితే మనం మెత్తగా అయిపోకుండా చక్కగా మనం తింటూ ఉంటే చక్కగా పుల్లగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాను అనమాట సరిపడా. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను అంట, కొంచెం కలర్ కోసం అంతే జస్ట్, ఎందుకంటే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. సో ఇప్పుడు ఉడికి పెసరపప్పు ఉంది కదండి, అందులో ఈ మిశ్రమం మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా రెండింటిని కలిపేసేసి ఒక 2-3 మినిట్స్ అలా చక్కగా కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించేసుకోండి అంతే. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టేసుకోండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, వెల్లుల్లి, ఖచ్చితంగా మనం వేయాల్సింది మాత్రం ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు బాగుంటాయి అన్నమాట ఇందులో ఇలా తాలింపు పెట్టుకుంటే. సో ఎండుమిర్చి, కరివేపాకు అలా వేసుకొని మనం ఉడికించుకున్నటువంటి పెసరపప్పు మామిడికాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పెసరపప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే పప్పు. సో మళ్ళీ మనకు సీజన్ అయిపోతుంది కాబట్టి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.